ఇలా ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇది. ఆ తల్లి శక్తి ఇవాళ దేశమంతా వ్యాపించింది. నాకు ఆ కరీంనగర్ లో నా మహాశక్తి ఆ తల్లి, ఇక్కడ పాత బస్తీలోని నా భాగ్యలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవార్ల కరుణా కటాక్షంతోనే ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుతంత్రాలు జరిగినా అక్కడ మహాశక్తి అమ్మవారు, ఇక్కడ ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు నా మీద మా పార్టీ మీద ఉన్నాయి కాబట్టే అన్నింటినీ తట్టుకొని ఇలా ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాం మేము. అందుకే ఆ తల్లిని మొక్కున్నాం. తల్లి మా అభ్యర్థులకు ఆశీర్వాదమి, మా అభ్యర్థులకు దేశము ధర్మము సమాజం అనే ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో సేవ చేయడానికి కమలం పూ గుర్తు మీద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, నితిన్ నబీన్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఇక్కడ రామచంద్ర వారి నాయకత్వంలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఒక మంచి ఆలోచన పోటీ చేస్తున్నారు. ఒక ఆశీర్వాదం ఈ తెల్లని చెప్పి ఆ రోజు మొక్కుకున్నాం. ఆ మొక్కు తీసుకోవడానికే ఈరోజు మా అందరి అభ్యర్థులతో, మా నాయకులతో అందరితో కలిసి ఈరోజు తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా పవర్ఫుల్ టెంపుల్. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా 100% మార్చుతాం. ఇలా పంజాబ్ లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో, ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళ అమ్మవారిని వేడుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్ష ఆ తల్లే. ఇక్కడ నుంచి ఇక్కడ గుండాల యొక్క ఎంఎం పార్టీ గుండాల యొక్క అరాచకాలు తట్టుకోలేక చాలా మంది హిందువులు వేరు. ఇవాళ అందరు హిందువులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో మళ్ళొచ్చిన ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇవాళ ఎన్ని అడ్డంకులు వచ్చా తట్టుకొని పోతున్నారు. ఇవాళ అందుకే నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తల్లి శక్తి తెలుసుకునే ఇదే ప్రాంతంలో ప్రభుత్వం అడ్డగించిన, పోలీసులు అడ్డుకున్నా, ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా కూడా ఆ తల్లిని మొక్కున్నాం. ఇదే గడ్డ మీద టైము, డేటు, ప్లేస్ చెప్పినాం. దాని ప్రకారం ఇదే గడ్డ మీద ప్రజా సంగ్రామ యాత్ర 2021 ఆగస్టు 28. ఈ రోజు ఆగస్టు 28 అనుకోకుండా కలిసి వచ్చింది. ఈ రోజు ఆగస్టు 28. ఇదే రోజు ఇక్కడ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం. 1640 కిలోమీటర్లు నడిచినాం. ఇలా ఇవాళకి 1640 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర చేసి అన్ని అనుకోకుండా కలిసి వచ్చినాయి. 1640 కిలోమీటర్లు నడిచినాము. ఈ రోజుకి యాత్ర స్టార్ట్ చేసి 1640 రోజులైంది. కానీ యాత్ర ఏ విధంగా అక్కడి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అరాచకంగా అడ్డుకున్నదో, ఏ విధంగా దాడులు చేసిందో అన్నిటిని తట్టుకొని మా లక్ష్యం మోడీ రాజ్యం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి అని చెప్పి ఒక లక్ష్యంతో ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా దిగ్విజయవంతం చేస్తామో దానికి అంతటి కారణం ఆ తల్లిదయ. ఈరోజు మాదే అడ్డా అనుకున్నటువంటి ఎంఏ పార్టీ మెడలు వంచి ఎంఏ పార్టీ మా యాత్రను అడ్డుకుంటా అని చెప్పినప్పుడు కూడా ఇలా నీ అడ్డ కాదురా ఇది మా అడ్డ అని చెప్పి ఈడ వేదిక పెట్టి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని గాండ్రిస్తూ గర్జించిన కార్యకర్తలు, నా దమ్మున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని 2021 ఆగస్టు 28 రోజు స్పష్టం చేసినాం. ఎవరితోనేం కాలే. ఆ రోజు ఎంఎం పార్టీతో కుమ్మకే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మంది గెలిపించి కాబట్టే ఇవాళ అడుగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు. ఇవాళ కానీ ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ కుట్రలు సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే.
మా కాళ్ళ కింద వాడు బతకాలి అని చెప్పి ఎంఏం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతుకు ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికే నానేనంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులు అయితే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీ నిష్పట్టండి. కాశాబ్ జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను రెండు పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 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 20 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తుల విధ్వంసం, రాత్రికి రాత్రి నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామా కేమి పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా పోని, దేవాలయాల విధ్వంసం గాని, గోహత్య జరగని, లహూ జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను